గూగుల్లోని ఆండ్రాయిడ్ పిక్సెల్ విభాగాల్లో పనిచేసే వందలాది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది ఇన్ఫర్మేషన్ అనే మీడియా సంస్థ కథనం వెల్లడించింది. అయితే ఖచ్చితంగా ఎంతమందిని తొలగించారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. అమెరికాలో విదేశీ నిపుణులపై ట్రంప్ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో గూగుల్ లే ఆఫ్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులపై లే ఆఫ్ వేటు పడుతోంది. ఆర్థిక అస్థిరత, సుంకాల యుద్ధం, మార్కెట్లలో లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడంతో టెక్ సంస్థలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ మరోమారు లే ఆఫ్ల ప్రక్రియ చేపట్టింది. తమ ప్లాట్ఫామ్, డివైస్ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై ఈ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ది ఇన్ఫర్మేషన్ అనే మీడియా సంస్థ కథనం వెల్లడించింది. అయితే ఖచ్చితంగా ఎంతమందిని తొలగించారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత 2 ఏళ్లలో గూగుల్ అనేక మందిని విధుల నుంచి తప్పించింది. గతేడాది డిసెంబర్లో మేనేజర్, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10% మందికి లే ఆఫ్లు ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఆర్ విభాగం, క్లౌడ్ ఆర్గనైజేషన్ లో కొంతమందిని తొలగించింది. ఖర్చు తగ్గింపులో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఓపెన్ ఏఐ వంటి సంస్థలు సెర్చ్ ఇంజిన్ ను తీసుకొస్తుండటంతో గూగుల్ కు గట్టి పోటీ తప్పదని ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికాలో విదేశీ నిపుణులపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఉద్యోగుల తొలగింపు వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవలి కాలంలో పలు కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించాయి. ఓ నివేదిక ప్రకారం 2025లో సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27,762 మంది ఉద్యోగులను తొలగించాయి. మరో టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా మే నెలలో మరోసారి ఉద్యోగాల కోతలు చేపట్టనున్నట్లు కథనాలు వస్తున్నాయి.